వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ రేణుక మేడం గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే ఇప్పటి జనరేషన్, అప్పట్లో 10 మందిని కనేవాళ్ళు, 15 మందిని కనే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా వాళ్ళు స్ట్రాంగ్ గా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటూ వాళ్ళు సెటిల్ చేసిన వాళ్ళు కూడా చాలా మందిని చూసామని. కానీ ఇప్పటి జనరేషన్ ఒకళ్ళని కనడానికే పిల్లల్ని కనడానికి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు. అంటే దీనికి గల కారణాలు ఏంటంటారు ఒకసారి మాట్లాడుకుంటే? మీరు పిల్లలకి అనడం గురించి అంటారు, పెళ్లి చేసుకోవడానికే చాలా హెసిటేట్ చేస్తున్నారు. పెళ్లి అంటేనే భయపడుతున్నారు. పెళ్లి అంటేనే అదో పెద్ద భూతంలాగా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో. పిల్లల దగ్గరకు వస్తే అంటే మేము రెగ్యులర్గా ఓపీస్లో చూస్తూ ఉంటాం కదా, మేము 2 రకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటాము. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది, మాకు ఖచ్చితంగా పిల్లలు కావాలి, మేము ఏ ట్రీట్మెంట్ కన్నా రెడీ, మాకు ఏదైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసి ఏ ట్రీట్మెంట్ అన్నా చేయండి, మేము పిల్లల్ని ఖచ్చితంగా మాకు ఒకళ్ళో ఇద్దరో అంటూ మాకు కావాలి అని పక్కా క్లారిటీతో వస్తారు. ఇంకొక గ్రూప్ అంతే క్లారిటీతో వస్తారు, మాకు పిల్లలు వద్దు అని వస్తారు. మేము వాళ్ళకి చెప్తాము, అంటే ఈ ప్రైమ్ ఏజ్లో కంటేనే బెటర్, తర్వాత మీరు డెసిషన్ మార్చుకున్నా కూడా తర్వాత మీకు పిల్లలు కనాలంటే అప్పుడు బాడీ సహకరించదు అని చెప్పినా వాళ్ళు చాలా క్లియర్ కట్ క్లారిటీతో వస్తారు, మాకు వద్దు అనుకుని వస్తారు. థర్డ్ హెజిటేషన్లో ఉంటారు వాళ్ళు. స్ట్రెస్ హెజిటేషనా, లేకపోతే కనాలా వద్దా, చెయ్యాలా వద్దా, చేస్తే ఇప్పుడా తర్వాత అనే చాలా డౌట్స్, చాలా ఒక స్ట్రగుల్లో ఉంటారు. దీనికి కూడా మళ్ళీ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్, రెండోది సోషల్ రీజన్స్. మెడికల్ రీజన్స్కి వస్తే ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ చిన్న ఏజ్లోనే రావటం, లైఫ్ స్టైల్స్ బాగోకపోవటం, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావటం, ఇద్దరికి, వైఫ్కి హస్బెండ్కి, అసలు వాళ్ళిద్దరికి పర్సనల్ స్పేస్ అనేది లేకపోవడం, ఫస్ట్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం కానివ్వండి, ఇంటిమేట్గా ఉండటానికి కానివ్వండి, దానికే టైం ఉండకపోవడం, రకరకాల ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, లైఫ్ స్టైల్ బాగోలేక, ఎన్విరాన్మెంట్ పాడైపోయి. ఈ స్ట్రగుల్స్లో వాళ్ళకి అసలు అవసరమా, ఈ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా, ఆల్రెడీ కొంతమంది చాలా రకాల ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోయి ఉంటారు, ఇంకా చాలు, ఇలా ఉండి కొంతమంది ఇంకా భయపడి ఇంకా ఆపేస్తున్నారు పిల్లల్ని కనడానికి. సెకండ్ రీజన్ ఈ సొసైటీ ఆర్ సోషల్ రీజన్ ఏదైతే ఉందో అది మేజర్ చెప్పుకోవాలంటే. ఫస్ట్ ఫైనాన్సెస్. ఫైనాన్షియల్గా మేము హ్యాండిల్ చేయగలమా, హెల్త్ కేర్ పెరిగిపోయింది, ఎడ్యుకేషన్ పెరిగిపోయింది, తర్వాత వాళ్ళకి ఏదన్నా కొంచెం మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఇవ్వాలంటే ఆ కాస్ట్ పెరిగిపోయింది. సో ఇవన్నీ మేము చేయగలమా లేదా అనే ఒక డౌట్ అనేది చాలా మందికి ఉండిపోతుంది. సో మొన్నటిదాకా అట్లీస్ట్ ఒకళ్ళనన్నా కానీ వాళ్ళనన్నా పెంచగలము అనే కాన్ఫిడెన్స్తో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ ఒకళ్ళు కూడా కష్టమేమో అనే థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అది పెరిగిపోవటం వల్ల ఉన్న ఒకళ్ళకి అంతా బెస్ట్ ఇవ్వాలి, ఆ బెస్ట్ ఇవ్వటానికి మన కెపాసిటీ సరిపోతుందా లేదా, ఆ థాట్లో ఉండిపోతున్నారు. ఇంకొకటి ఫ్రీడమ్ ఎక్కువ కోరుకుంటున్నారు. సెకండ్ రీజన్, మా లైఫ్ మాకు, పిల్లలు వస్తే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, మనం ఇప్పుడు ఎంజాయ్ చేసినట్టుగా అప్పుడు ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఫ్రీడమ్ సీక్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అది సెల్ఫిష్నెస్ అనుకోవడానికి లేదు, ఇట్స్ మోర్ లైక్ సెల్ఫ్ అవేర్నెస్. వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకు ఒక పక్క క్లారిటీ ఉంది. దానివల్ల దే ఆర్ నాట్ దట్ మచ్ ఇంటూ చైల్డ్ బర్త్ అండ్ బ్రింగింగ్ అప్ ఎ చైల్డ్ అనమాట. సో అదా ఒక థింకింగ్ ఉంది. థర్డ్ రీజన్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది తగ్గిపోయింది. ఇది వరకు ఒక మ్యారీడ్ కపుల్ పిల్లల్ని కనాలి అని అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండేది, ఏదన్నా ఇష్యూస్ వస్తే అందరూ హెల్ప్కి వచ్చేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, ఇట్లా హెల్ప్కి వచ్చేవాళ్ళు. ఒక చైల్డ్ని పెంచడానికి వాళ్ళకి ఇబ్బంది అనిపించేది కాదు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి ఒక బిడ్డ పుడితే మదర్ ఫాదర్ అంతే, లేదు అని అంటే బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, నానీ అని కానివ్వండి, లేకపోతే ఏదన్నా మెయిడ్తో కానివ్వండి మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ చూస్తున్నారు, నానీని పెట్టుకున్నప్పుడు మెయిడ్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని. ఇవన్నిటికీ భయపడి సపోర్ట్ లేక కూడా చాలామంది కనడానికి హెజిటేట్ చేస్తున్నారు. ఇంకా ఫోర్త్ రీజన్ ఏంటి అని అంటే వర్క్ ఇష్యూస్. జాబ్ అనేది చాలా హెక్టిక్ అయిపోతుంది, చాలా డిమాండింగ్ జాబ్స్ ఉన్నాయి. కొంచెం ఏదైనా పర్ఫార్మెన్స్లో తేడా వచ్చినా కానీ జాబ్ ఉంటుందా పోతుందా అనేది ఒకటి అయిపోయింది. ఆ వర్క్ చేసుకుంటూ మళ్ళీ పిల్లల్ని పెంచడం పాసిబులా అవుతుందా కాదా అది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది, ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి. సో ఎక్కడ తగ్గినా కూడా దానికి
భారీగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి. వర్క్లో కొంచెం ఏదన్నా కాంప్రమైజ్ అయితే దాంట్లో ఇష్యూస్ అవుతాయి. చైల్డ్ కేర్లో ఏదైనా కాంప్రమైజ్ అయితే ఒక లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకొని అసలు పుట్టకపోతే బెటర్ కదా, పుట్టిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మనం ఇబ్బంది పడటం ఎందుకు అనే కాన్సెప్ట్తో కూడా చాలామంది ఎస్ ప్లాన్ చేసుకోవట్లేదు, హెజిటేట్ చేస్తున్నారు. ఉంటుంది వాళ్ళకి, కనాలి అనేది ఒకటి ఉంటుంది, కానీ ఇవన్నిటికీ భయపడి ఎస్ వాళ్ళకి ఇంకొక థాట్లోకి వెళ్తున్నారు. ఇవి రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేయలేమేమో అనే ఒక భయంతో హెజిటేట్ చేస్తున్నారు. చాలా మటుకు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉంటున్నారు. ఆ హెజిటేషన్ తోటి చాలా ఇయర్స్ లేట్ చేసుకుంటున్నారు. 35, 40 వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో వస్తున్నారు 35, 40కి ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము, ఇప్పుడు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాము, ఇప్పుడు మాకు ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయండి అని. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ఏజ్లో వస్తే మేము కూడా ఏమీ చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీస్ తోటి ఎగ్స్ని కానివ్వండి, స్పర్మ్స్ని కానివ్వండి, పుట్టించే టెక్నిక్స్ ఏవి లేవు. సో రిస్ట్రిక్టెడ్ రీప్రొడక్టివ్ స్పాన్ ఉంటుంది కాబట్టి రైట్ టైంలో ప్లాన్ చేసుకొని పిల్లల్ని కనడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కరెక్టే, కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మేబీ వాళ్ళ ఒపీనియన్, ఆ హెసిటేషన్ కొంచెం దూరం చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు.